అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని పాలించే మహారాజు ఒకరోజు తన రాజ్యంలోని పరిస్థితులు తెలుసుకుందామని అనుకుంటాడు. తన పరివారంతో కలిసి దేశ పర్యటనకు బయలుదేరుతాడు. తన రాజ్యంలోని ఒక్కో ఊరు తిరుగుతూ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటూ ఉంటాడు. అలా పర్యటిస్తున్న మహారాజుకు ఒక ఊరి చివర కనిపించిన ముసలివాడితో మాట్లాడుతుంటాడు. ఏంటి తాత, ఇంత ఎండలో ఎందుకు కష్టపడుతున్నావు అని అడుగుతాడు మహారాజు. నేను మామిడి మొక్కలు నాటుతున్నాను మహారాజా అని అంటాడు ముసలివాడు. అప్పుడు మహారాజు పెద్దగా నవ్వి, మామిడి మొక్కలు పెరిగి పెద్దవయ్యి కాయలు కాయాలంటే ఎన్ని సంవత్సరాల సమయం పడుతుందో తెలుసా? నీకా వయసైపోయింది, ఆ పండ్లు తిందామన్న ఆశతో మామిడి మొక్కలు నాటుతున్నావా? ఇంకా అన్ని సంవత్సరాలు బ్రతికే ఉంటాననుకుంటున్నావా అని అంటాడు మహారాజు. నేను కాటికి కాలు చాచుకొని ఉన్నానని తెలుసు మహారాజా. ఈ మొక్క పండ్లు తినాలని ఆశ కూడా నాకు లేదు. ఈ మామిడి పండ్లు నేను తినకపోవచ్చు, కానీ నా పిల్లలు మనవలు తింటారు కదా. ఖాళీగా కూర్చునే బదులు తరువాత తరం కోసం ఏదైనా మంచి పని చేద్దామనిపించి ఈ మొక్కలు నాటుతున్నాను మహారాజా అని సమాధానం చెబుతాడు ముసలివాడు. ముసలివాడి మాటలు నచ్చిన మహారాజు తన మెడలోని హారం తీసి అతడికి బహుమానంగా ఇస్తాడు. ముసలివాడి ముందు చూపు బాగుందనుకున్న మహారాజు రాజ్యం అంతటా కూడా మొక్కలు నాటమని తన పరివారాన్ని ఆజ్ఞాపిస్తాడు. మహారాజు నాటించిన మొక్కలు పెరిగి రాజ్యంలో సకాలంలో వర్షాలు కురిసి రాజ్యం సుభిక్షంగా మారుతుంది.